హల్లెలూయా, హల్లెలూయా. మన ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో అందరికీ కూడా వందనాలు. వచ్చిన వారంతా చక్కగా కూర్చున్న వారైతే ఇప్పటి వరకు మనము మరి పాటల ద్వారా దేవుని నామాన్ని మహిమపరిచాం. మరి అన్ని పనులు చక్కబెట్టుకు దేవుని మందిరానికి వచ్చిన మనము దేవుడు మనతో మాట్లాడే సమయంలో అందరూ మౌనంగా ఉంది. దేవుడు మనతో ఏమి మాట్లాడుతూ ఉన్నాడు, ఆయన మాట ద్వారా దేవుడు మనకి ఏమి ఇవ్వబోతున్నాడు అనే విషయాన్ని మనము గమనించాలి. కాబట్టి ఆయన మాట మనలను బ్రతికిస్తుంది, ఆయన మాట మనలను జీవింపజేస్తుంది, ఆయన మాట మనకి వెలుగునిస్తుంది. చీకటిలో ఉన్న మన యొక్క బ్రతుకులకు ఆయన వెలుగునిస్తుంది. ఆయన మాట ద్వారా ముక్కలైపోయిన మన జీవితాలు కట్టబడతాయి. కాబట్టి వాక్యాన్ని మనం శ్రద్ధగా వినాలి. కాబట్టి వాక్యాన్ని మనము శ్రద్ధగా వినాలి. మరి గత వారంలో మరి పశువుల తొట్టు నుంచి కాబట్టి పశువుల తొట్టు నుంచి మనము ఒక అమూల్యమైన సందేశాన్ని మనము నేర్చుకున్న వారమైనా. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు ఆ పశువుల తొట్టులో ఎందుకు మరి రావాల్సి వచ్చింది, ఆయన ఎందుకు పశువుల తొట్టును కోరుకొని ఉన్నాడు అనేది మనము ఆలోచన చేస్తాం. కాబట్టి ఏమని జ్ఞాపకం చేసుకున్నామంటే పశువుల తోట నుంచి మరి దేవుడు ఇచ్చే సందేశం ఏమిటి అంటే, పశువుల తోట నుంచి మనం నేర్చుకున్న సందేశం ఏమిటంటే దేవుడు తను తానే తగ్గించుకుని ఉన్నాడు. కాబట్టి పశువుల తొట్టులోనికి రావడానికి ఆయన తగ్గించుకొని ఉన్నాడు. ఆయన పరలోకపు ఔన్నత్యాన్ని వదిలి మన కొరకు తగ్గించుకుని ఈ లోకానికి వచ్చిన వాడై ఉన్నాడు. రెండవదిగా ఆ పశువుల తొట్టి నుంచి మనం నేర్చుకునేది అంటే లోకంలో ఆయనకి స్థలము లేదు. కాబట్టి లోకంలో ఆయనకి స్థలము లేదు. మూడవది రక్షణను దేవుడు మనకి అనుగ్రహించడానికి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఎవరి చిన్నవారి మొదలుకి పెద్దవారికి రక్షణ ఇవ్వడానికి, ఎవరి సమాజంలో చేదరించుకునే స్థితిలో ఉన్న వారి దగ్గర వచ్చి ఉన్నతమైన వారిలో అందరికీ కూడా రక్షణ ఇవ్వడానికి యేసుక్రీస్తు ప్రభువారు పశువుల తొట్టెలో ఎన్నుకున్నవాడు. పశువుల తొట్టె మనకి ఏమి నేర్పుతుంది అంటే కనుక ఆరాధన నేర్పుతుంది, స్తుతి నేర్పుతుంది, అర్పణను నేర్పుతుంది అని గత వారం మనము నేర్చుకున్న వారమైన దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు మరి ఆ క్రిస్మస్ సందేశాల్లో భాగంగానే చదవబడిన ప్రారంభ వాక్యంలో చదవబడిన 2వ అధ్యాయం లూకాసు వార్త 2వ అధ్యాయము 14వ వచనంలో సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయన కీర్తిమైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగును గాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయన కీర్తిమైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగును గాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు లోకము సమాధానం కోసము వెతకని ప్రదేశం అంటూ లేదు. కాబట్టి ఈరోజు లోకంలోని ప్రజలు శాంతి కోసము సమాధానం కోసము వెతుకులాట ప్రారంభిస్తూ ఉన్నారు. ఎక్కడ శాంతి దొరుకుతుంది, ఎక్కడ ప్రశాంతత దొరుకుతుంది, ఎక్కడ సమాధానం దొరుకుతూ ఉందని వెతకని ప్రాంతము లేదండి, వెతకని ఆ యొక్క
ఏమంటారు? ఏమండి, వెతకని స్థలం అంటూ లేకుండా ఉంటుంది. ఉద్యోగంలో వెతుకుతున్నారు, ఏమండి, వ్యాపారంలో వెతుకుతూ ఉన్నారు, ఏమండి, ఇకను ధనం సంపాదించడంలో వెతుకుతూ ఉన్నారు. ఇలాగ మనం చూస్తే ఏమండి టెక్నాలజీలో వెతుకుతూ ఉన్నారు, ఏమండి సంబంధాలలో వెతుకుతున్నారు. ఎక్కడ చూసినా నిజమైన సమాధానము, నిజమైన శాంతి అనేది మానవునికి లభించడంలా, దొరకడంలా. కారణం ఏమై ఉంటుంది? ఏమండి కారణం ఏమై ఉంటుంది? మానవునికి సమాధానం అనేది కరువైపోయింది. ఎందుకు కరువైపోయింది అనేది కూడా మనము జ్ఞాపకం చేసుకోవాలి. సమాధానము, శాంతి మానవుని జీవితంలో ఎందుకు కరువైపోయింది? స్వతహాగా మానవుని చేసిన తప్పిదము వలన, స్వతహాగా మానవుడు దేవుడితో కోల్పోయిన సంబంధం వలన ఈ మానవునికి సమాధానము, శాంతి అనేది కోల్పోయాడు. వాటిని పొందుకోవడానికి రకరకాలుగా ప్రయత్నం చేస్తున్నాడు, రకరకాల పరుగులు తీస్తూ ఉన్నాడు. ఎక్కడ సమాధానం దొరుకుతుంది, ఎక్కడ శాంతి దొరుకుతుంది, ఎక్కడ విశ్రాంతి దొరుకుతుంది అని పరుగులు తీస్తూ ఉన్నాడు. ఈ లోకమని యాత్రలో పరుగులు పెడుతూ ఉన్నాడు. కానీ ఎక్కడ కూడా మానవునికి సమాధానం దొరకట్లా, శాంతి దొరకట్లా, మనశ్శాంతి దొరకట్లా, విశ్రాంతి అనేది లేదు. కానీ అలా శాంతిని కోల్పోయిన మానవునికి శాంతిని ప్రసాదించడానికి, ఎవరి మా సమాధానం కోల్పోయిన మానవునికి సమాధానాన్ని ప్రసాదించడానికి దేవుడు ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. ఎవరి ప్రవక్త అయిన యెషయా, ఎవరి తన యొక్క గ్రంథంలో రాబోతూ ఉన్న యేసును గురించి ప్రవచించిన ప్రవచనం మనం తెలుస్తుంది. ఎవరి 9వ అధ్యాయము 6వ వచనంలో 50 వరకు శిశువు పుట్టాడు, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజము మీద రాజ్యభారం ఉండెను, సమాధానకర్త అని అతనికి పేరు పెట్టబడిన. దేవునికి స్తోత్రం. ఏమండి, రాబోతూ ఉన్న యేసయ్య సమాధానకర్త. కర్త అంటే సమాధానం అంతా కూడా ఆయనలోనే ఉన్నది. ఆ సమాధానం ఆయన దగ్గర మనకు దొరుకుతూ ఉంది, ఆయనలో మనకు కనబడుతూ ఉంది. ఆయన కలిగి ఉన్న వారిలో సమాధానం వారికి కనబడుతూ ఉంది. ఆ సమాధానకర్త ఎవరి లోకము అన్ని చోట్ల వెతికింది, ఎక్కడ చూసినా అతను కోరుకున్న సమాధానం మనకి దొరకలేదు. అందుకోసమే దేవాది దేవుడు మానవునికి సమాధానాన్ని ఇవ్వడానికి ఒక సమాధానకర్తగా ఈ లోకానికి వచ్చిన వాడై ఉన్నాడు. ఏమండి, ఆయన ఈ లోకానికి రాగానే దేవదూతలైన వారు పరలోకము నుండి దిగి వచ్చి వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా నుండి లాగున గాన ప్రతిగానాలు చేస్తూ ఉన్నాయట. ఏమని? సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయన కృష్ణులైన మనుషునికి భూమి మీద సమాధానము కలుగునుగా కానీ దేవునికి స్తోత్రము చేయించినాడట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏమండి, ఈరోజు సమాధానము లేని పరిస్థితుల్లో మనం ఉన్నామేమో, శాంతి లేని పరిస్థితుల్లో మనం ఉన్నామేమో, విశ్రాంతి దొరకని పరిస్థితుల్లో మనం ఉన్నామేమో. మన కొరకు ఒక బాలునిగా, ఒక క్రిస్మస్ బాలునిగా దేవాది దేవుడు పరలోకం నుండి వచ్చి ఉన్నాడు. ఆయన సమాధానానికి కర్త. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నమ్మిన వారట ఆయన నీకు సమాధానాన్ని అనుగ్రహించడానికి ఈ లోకానికి వచ్చిన వాడు ఉన్నాడు. ఏమిటండి, మాకు సమాధానం లేదా? మనకు సమాధానం లేకుండా ఉన్నవారు మీకెలా తెలుసు? మేము చాలా హ్యాపీగా ఉన్నాము, చాలా జాయ్ఫుల్ లైఫ్ని అనుభవిస్తూ ఉన్నాము అని అనుకుంటే ఈ సమాధానము కోల్పోయిన పరిస్థితి ఈనాటిది కాదు. ఏమండి, ఈనాటిది కాదు. దేవుడు ఆదాము అవ్వను చేసి ఏదేదో తోటలో వచ్చినప్పుడు దేవుడితో సత్సంబంధాలు కలిగి ఉన్నారు, దేవుడితో మంచి సంబంధం కలిగి ఉన్నారు. ప్రతి వేళ, ప్రతి చల్లపూట దేవుడు వచ్చి వారిని పలకరిస్తూ ఉండేవాడు.
ఎప్పుడైతే దేవుడు ఇచ్చిన ఆజ్ఞను వారు అతిక్రమించిన వారై ఉన్నారో, అతిక్రమము వలన పాపం వచ్చింది. ఆ పాపము వీరికి ఉన్న సమాధానానికి బదులు భయాన్ని తీసుకొచ్చింది. ఏమండి? సమాధానానికి రీప్లేస్గా ఏమొచ్చింది? భయం వచ్చింది. ఎప్పుడు కూడా నా దేవా, నా ప్రభువా అని వెళ్ళి పలకరించేవారు ఈ రోజు ఆయనకు కనపడకుండా మొక్కలు చాటేసుకుంటున్నారు. ఏమండి? మొక్కలు చాటేసుకుంటున్నారు. కనబడితే ఏమైనా అంటారేమో. ఇప్పుడు శాంతితో సమాధానంతో మాట్లాడేవారు ఈరోజు మాట్లాడటానికే భయపడుతూ ఉన్నారు. కారణం దేవుడిని మనిషిని వేరు చేసింది ఏంటి అంటే పాపము. ఏమండి? దేవుడిని మనిషిని వేరు చేసింది పాపము. ఈ పాపము వేరు చేయడం వల్ల దేవుడు తనకున్న సమాధానాన్ని కోల్పోయాడు. ఎవరు? దేవుడా. మనుషుడు దేవుడితో ఉన్న సంబంధాన్ని కోల్పోయాడు. దాని కారణంగా మానవుని జీవితంలో భయం వచ్చింది, శాంతిని కోల్పోయాడు, సమాధానాన్ని కోల్పోయాడు. దానికి కారణం అందరూ కూడా పాపం చేశారు. కాబట్టి మొదటి మానవుడైన ఆదాము పాపం చేశాడు. ఆ ఆదాము యొక్క పాప బీజము తర్వాత తరాల్లో వచ్చింది. అలాగా ఆ పాపం మనుషులందరికీ కూడా సంక్రమించింది. అలాగున మానవుడు దేవునితో ఉన్న సంబంధాన్ని కోల్పోవడం వల్ల ప్రశాంతతను కోల్పోయాడు, నెమ్మదిని కోల్పోయాడు, సమాధానాన్ని కోల్పోయాడు. ఇక నుంచి దేవునితో రావాల్సింది ఆ శాంతి సమాధానము రావాల్సింది దేవుని నుంచే రావాలి. ఇప్పుడు దేవుని నుంచి సంబంధం కోల్పోతే ఇంకెక్కడి నుంచి వస్తుంది? దేవుడు కాకుండా శాంతి సమాధానం ఇచ్చేవాడు ఎవరైనా ఉన్నారా అని మానవుడు ఇలాగా వెతుకుతూ ఉన్నాడు, వెతుకులాగా ప్రారంభిస్తున్నాడు. తనకు నచ్చిన చోటకు వెళుతూ ఉన్నాడు. ఎక్కడికి వెళ్ళినా అతనికి ఏమి దొరకట్లా. అక్కడ కాదు, ఒకసారి ఒక ఉద్యోగం చేస్తూ ఉంటాడు. ఆ ఉద్యోగం చేసినప్పుడు అతనికి అంతకన్నా కన్వీనియంట్గా ఉండదు, కంఫర్ట్గా ఉండదు. అది కాదు, నేను కోరుకున్నది ఇది కాదు, ఇంకొక చోటుకి వెళ్తాను. ఏమండి? ఇంకొక చోటుకి వెళ్ళినా అక్కడ కూడా సంతృప్తి ఉండదు. మరలా ఇంకొక చోటుకి ఇలాగ ఒక చోట నుంచి ఒక చోటకి పరుగులు పెడుతూ ఉన్నాడు. కానీ ఎక్కడ కూడా మానవునికి సమాధానము దొరకడం లేదు. ఇక దొరకదు కూడా. ఎంత లెక్క వెళ్ళినా దొరకదు. అది చాలా మంది జీవితాలు కూడా ఏమండి సంబంధాల విషయంలో, బాంధవ్యాల విషయంలో కూడా ఏమైపోతున్నాయి? జీవితాలు విడిపోతున్నాయి, మొక్కలైపోతున్నాయి. ఏమిటి అంటే సమాధానము లేక, దేవునికి చోటు ఇవ్వక వారి యొక్క జీవితాలు అనేవి మొక్కలైపోతున్నాయి. అతికించడానికి లేదా కలపడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. దేవుని పక్కన పెట్టేసి మిగతా ప్రయత్నాలన్నీ చేస్తూ ఉన్నారు. కానీ వారి మధ్య నిజమైన సమాధానము లేక ఆ కుటుంబాలు కలవట్లా. ఏమండి? ఆ కుటుంబాలు కలవడంలా మనము ఆలోచన చేసినట్లయితే కనుక, ఏమండి, ఆదాము నుంచి వచ్చిన ఈ యొక్క పరిస్థితి, ఆదాము నుంచి వచ్చిన పాపము వలన దేవునితో ఉన్న సంబంధాన్ని కోల్పోయిన మనము సమాధానాన్ని కోల్పోయాము, అలాగనే శాంతిని కోల్పోయాము. ఈ పాపము సమాధానాన్ని లేకుండా చేసింది. ఈ సమాధానానికి బదులుగా మనలో ఏమొచ్చింది? భయం అనేది వచ్చింది. ఈ భయము సమాధానాన్ని హైడ్ చేసేసింది, అనగా దాచివేసింది, కప్పెట్టేసింది. మన యొక్క భాషలో ఏమండి? సమాధానాన్ని ఈ భయం అనేది కప్పివేసింది. ఈ సమాధానం కప్పివేయడం వల్ల ఎక్కడ చూసినా ఎక్కడికి వెళ్ళినా మనకి భయంకరమైన పరిస్థితులే కనబడుతున్నాయి, కానీ సమాధానము కనబడట్లా. కానీ ఈరోజు మనకు దేవుడిని మన యొక్క హృదయాల్లోకి ఆహ్వానిస్తే కనుక, మన హృదయాల్లోకి దేవుని
దేవుడు ఏం చేస్తాడంటే ఆ భయాన్ని కప్పెట్టి సమాధానాన్ని బయటకు తీస్తాడనమాట. ఎవరికి భయాన్ని హైడ్ చేస్తాడు, కప్పివేసి మనకేమనుగ్రహిస్తాడు? సమాధానం అనుగ్రహిస్తాడు. ఎవరికి మనం ఇంకా భయపడే పరిస్థితుల్లో మనం ఉన్నామా? భయపడుతూ సమాధానం కోసం ఎక్కడెక్కడో వెతికే వారంగా ఉన్నామా? మన కోసం వచ్చిన యేసయ్యను మనం చేర్చుకొని సమాధానంగా మనము జీవిద్దామా, సమాధానం కలిగి ఉందామా అనేది మనలో మనమే పరిశీలన చేసుకోవాలి. ఎందుకంటే మానవుడు ఎక్కడ తిరిగినా అతని జీవితానికి ఏముండదు? సమాధానం ఉండదు. దానికి కారణము మానవులలో పాపం ఉన్నది కనుక. ఆ పాపం ఉన్న చోట దేవుడు ఉండడు. దేవుడు లేకపోతే ఆ యొక్క జీవితం అంతా కూడా ఎలా ఉంటుంది? భయంకరంగానే ఉంటుంది. ఎంత తిరిగినా కూడా అతనికి శాంతి అనేది దొరకదు. ఆ శాంతి ప్రదాత, సమాధానకర్త యేసయ్య ఈ లోకానికి వచ్చిన వాడై ఉన్నాడు. అందుకోసమే ఆయన వచ్చినప్పుడు పరలోకములో దేవదూతలు ఆ యొక్క అనౌన్స్మెంట్ చేశారన్నమాట. ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువార్త. 10వ వచనంలో మనం చూస్తే దేవదూతలు ఆ గొర్రెల కాపరులకు చెప్పిన మాటలు మనం చూస్తే కనుక 10వ వచనంలో ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువార్త వారిని మీకు తెలియచేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభువు అయిన క్రీస్తు. అలాగే 14వ వచనంలో సర్వోన్నతమైన స్థలములలో దేవుడికి మహిమ, ఆయన క్రీస్తులైన మనుషులకు భూమి మీద సమాధానం కలుగునుగాక. దేవదూతలు వెళ్ళినప్పుడు వారి యొక్క పరిస్థితి భయముతో కూడుకున్నారు. ఏమండి? వారు దేనితో ఉన్నారండి? భయముతో ఉన్నారు. భయముతో ఉండిన వారికి దేవదూత సమాధాన వార్తలు చెప్తుంది. ఏమండి? ఈరోజు మనము కూడా ఎలా ఉన్నామండి? భయముతో ఉన్నాం. భయముకు కారణం ఏంటంటే చీకటిలో ఉన్నాం. చీకటి అనగా పాపము. పాపముతో నిండిన మన యొక్క జీవితాల్లో ఎప్పటికీ కూడా భయము. ఆ పాపము మనల్ని శిక్షిస్తుంది. ఆ పాపం వల్ల మేము ఉగ్రతకు గురి అవుతాము అనే భయం మనలో ఉండడం వల్ల ఎప్పటికప్పుడు మనము ఏం చేస్తూ ఉంటాం? భయపడిపోతూ ఉంటాం. ఫ్రీగా ఉండలేము, స్వతంత్రంగా ఉండలేము. మనలో ఉన్న పాపము మనల్ని భయభ్రాంతులకు గురి చేస్తుంది. ఏదో ఒక రోజున నేను ఈ చేసిన తప్పుకు నేను శిక్షను అనుభవించాలి. నేను చేసిన పాపము ఈ రోజు కాకపోతే ఎప్పుడైనా బయటపడుతుంది. కాబట్టి వాక్యంలో సెలవిచ్చినట్లుగా కాబట్టి ఈ పాపము నిన్ను పట్టుకుంటుంది అనే భావన ప్రతి ఒక్కరికి కూడా ఉంటుంది. మనము ఎక్కడ దాచుకున్నా, ఎవరికి తెలియలేదు అని తెలియకుండా చేసినా మన మనస్సాక్షి మనల్ని గద్దిస్తూ ఉంది. కాబట్టి మన మనస్సాక్షి మనతో మాట్లాడుతూ ఉంది. ఎంత ధైర్యంగా ఉన్నప్పటికీ కూడా, నన్ను ఎవరు చూడట్లేదు అని అనుకున్నప్పటికీ కూడా పాపము మనతో మాట్లాడుతుంది. నువ్వు చేసింది తప్పు. మన మనస్సాక్షి మనతో మాట్లాడుతుంది. నువ్వు చేసింది తప్పు. ఈరోజు కాకపోతే ఎప్పుడైనా నువ్వు బయటపడతావు. బయటపడ్డప్పుడు ఆ యొక్క తలంపు మనలోనికి రాగానే మనలో ఏముంటుంది? పైకి బాగా కనిపించిన, నవ్వుకు కనిపించిన లోపల అనేది భయము, వేదన, కృంగుబాటు ఏమండి మనలో కనపడుతూ ఉంటాయి. లోపల అంతరంగా మనతో మాట్లాడినప్పుడు భయం అనేది మనలో కలుగుతూ ఉంటుంది. ఎంత దొంగైనప్పటికీ, ఎంత గజదొంగ అయినప్పటికీ కూడా అతను చేసిన పనికి అతడు లోపల భయపడుతూనే ఉంటాడు. ఏమండి? భయపడుతూనే ఉంటాడు. ఏదో ఒక రోజున దొరుకుతాడు. ఈ మధ్యన ఒక వ్యక్తి గురించి వార్తలు బాగా సర్క్యులేట్ అయ్యింది. కాబట్టి ఆ సినిమాని పైరసీ చేస్తున్నాడు.
దొరుకుతాను కానీ ఇప్పట్లో దొరకనని అనుకున్నాను. ఏమండి? దొరుకుతాను కానీ ఇప్పట్లో దొరకనని అనుకున్నాను. అంటే లోపల ఏముంది? అతను చేస్తున్నది తప్పు అని అతనిలో ఉంది. అయితే కానీ దొరుకుతాను కానీ ఇప్పట్లో దొరకను. అంటే పాపము చేసిన, తప్పు చేసిన ప్రతి ఒక్కరికి కూడా లోపల భయం ఉంది. ఆ భయము పోవాలి అంటే ఏమండి? ఆ భయము పోవాలంటే మన పాపములు పరిహరింపబడాలి. మన యొక్క పాపములు, మన యొక్క దోషములు ఏమండి పరిహరింపబడాలి. అది ఎవరి చేత మన యొక్క పాపములకు ప్రాయశ్చిత్తం కలుగుతుంది అంటే ఆ బాలుడిగా వచ్చిన యేసుక్రీస్తు ప్రభువారి రక్తము వల్ల మన యొక్క పాపములకు పరిహారం అనేది కలుగుతుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మన జీవితంలో ఉన్న జీవితాలు వెలగాలి అంటే కనుక ఆ వెలుగైన యేసయ్య మన యొక్క హృదయాలలోకి చేర్చుకోవాలి. కాబట్టి ఎప్పుడు వెలిగింపబడతామంటే మనం చూస్తూ ఉంటాం, మన పల్లెల్లో, మన గ్రామాల్లో ఒక్కొక్కసారి కరెంటు పోతుంది. కరెంటు పోయినప్పుడు ఆ యొక్క ఊరంతా కూడా చిన్న చీకటిగా చీకటిలో ఉంటుంది. ఎప్పుడైతే ఆ కరెంటు వచ్చిందో, ఆ లైట్ బల్బు వెలిగినాయో ఆ ఊరంతా కూడా వెలుగుమయంగా ఉంటుంది. అలాగే యేసయ్య మన జీవితాల్లో, మన హృదయంలోకి వస్తే ఏమంటే మనలో ఉన్న చీకటి అంతా పోయి మన జీవితం అంతా కూడా వెలుగుమయంగా ఉంటుంది. ఏమంటే వెలుగు కలగాలి అంటే కనుక ఏమండి మన యొక్క జీవితాల్లో వెలుగు కలగాలి అని మనం ఎన్నో ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఏం చేస్తామంటే మనలో ఉన్న లోపల ఆ యొక్క ఎక్స్ప్రెషన్స్, ఆ యొక్క భావాలు బయటికి కనబడకుండా ఉండాలని ముఖానికి రంగులు దిద్దేస్తూ ఉంటారు. ఏమండి? మెరుగులు దిద్దేస్తూ ఉంటారు. లోపల ముఖం మీద ఉన్న మచ్చలు కనపడకూడదని. ఏమండి? కానీ ఎంత మెరుగులు దిద్దినా లోపలే ఉంటుంది. పైకి మాత్రము ఒకవేళ నీ రూపు రంగు మారినా లోపలది అలాగే ఉంటుంది. అలాగే మన జీవితానికి లేదా మన యొక్క మందిరాల మీద డెకరేషన్ చేసేసినట్లుగా, నీళ్ళకి డెకరేషన్ చేసేసినట్టుగా చేస్తే మీరు క్రైస్తవులు అని చెప్పుకోవడానికి, బయట వారికి కనబడడానికి క్రైస్తవులు, కానీ మీ యొక్క అంతరంగం ఎలా ఉన్నది? ఏమండి? స్టార్ పెట్టినంత మాత్రాన క్రైస్తవులు అయిపోతారా? డెకరేషన్ చేసినంత మాత్రాన క్రైస్తవులు అయిపోతారా? స్టార్లు కట్టిన వారి ఇంట్లో గొడవలు లేవా? ఏమండి? ఇంటి మీద లైటింగ్ పెట్టి డెకరేషన్ చేసిన వారి ఇంట్లో గొడవలు లేవా? ఎందుకు కలుగుతున్నాయి? నిజముగా ఇంటి దాకా తీసుకొస్తున్నారు దేవుడిని, హృదయం అనే ఇంటిలోనికి వారు తీసుకురావాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన జీవితాలు ఎలా ఉన్నాయి? ఇంకా చీకటిలో ఉన్నామా, వెలుగులో ఉన్నామా అనేది మనం పరిశీలన చేసుకోవాలి. కాబట్టి ప్రతి సంవత్సరం ఎన్నో క్రిస్మస్ మన యొక్క జీవితాల్లో దాటిపోతూ ఉంటాయి. కానీ ఏమండి? ఎప్పుడు కూడా అదే స్థితి. ఏమండి? క్రిస్మస్ మనం ఏ స్థితిలో అయితే ఉన్నామో ఇప్పటికి కూడా అదే స్థితిలో మనం ఉన్నాం. ఎందుకు? కారణం ఏంటి? మనలో ఏం లేదు, సమాధానం లేదు. ఆ సమాధానం కరువైపోయింది మన యొక్క జీవితాల్లో. దానికి కారణం మనలో ఏముండబట్టి సమాధానం కరువైపోయింది? మనలో పాపం ఉండబట్టి. ఆ పాపాన్ని పరిహరించేవాడు అది దేవుని పక్కన పెట్టేసి లోకమంతా తిరుగుతూ ఉన్నామే. ఆ దేవుని చేర్చుకున్నట్లయితే నీ యొక్క సమస్య అన్నిటికీ పరిష్కారం వచ్చేది కదా. ఇంకా ఎందుకు మనం ఇంకా సమాధానం లేని వారిగా జీవిస్తూ ఉన్నాం? ఏమండి? యేసుక్రీస్తు ద్వారా మాత్రమే మనకి శాంతి లభిస్తుంది, సమాధానం లభిస్తుంది. కాబట్టి ఆయన మరి తిరిగి వెళ్ళిపోతున్నప్పుడు ఆయన తన యొక్క శిష్యులతో మాట్లాడుతూ ఉన్నాడు. నా శాంతిని మీకు అనుగ్రహిస్తున్నాను. ఒకసారి 14వ అధ్యాయం, యోహాను సువార్త 14వ అధ్యాయము 27వ వచనం. శాంతిని మీకు అనుగ్రహిస్తున్నాను, నా శాంతిని మీకు
అనుగ్రహించుతున్నాను, లోకమిచ్చినట్లు నేను మీకు అనుగ్రహించడం లేదు. మీ హృదయములను కలవరపడనీయకుడి, వెరవనీయకుడి. సరిపోతుంది కాబట్టి ఆయన శాంతిని అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఎవరికి? ఎవరికి? కలవరపడుతున్న జీవితాలు కలిగిన వారికి, హృదయంలో శాంతి లేక సమాధానం లేనున్న వారికి. ఎవరికి? శాంతిని నేను అనుగ్రహిస్తున్నాను. ఏ శాంతిని? నా శాంతిని నేను మీకు అనుగ్రహించుతున్నాను. లోకం ఇచ్చినట్లు నేను మీకు అనుగ్రహించడం లేదు. మీ హృదయములు కలవరపడనీయకుడి, వెరవనీయకుడి. మీరు స్థిరముగా ఉన్నట్లు. ఏమండి? లోకం ఇచ్చేది ఎప్పుడైనా కూడా అది ఎలా ఉంటుంది? లోకం ఇచ్చేది మహా అయితే ఈ లైఫ్ వరకే ఉంటుంది, జీవితం వరకే ఉంటుంది. యేసయ్య అనుగ్రహించే శాంతి, ఏమండి? యేసయ్య అనుగ్రహించే శాంతి మన మరణము తర్వాత కూడా మనలో ఉంటుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. లోకం ఇచ్చినట్లుగా నేను మీకు ఇవ్వడం లేదు. లోకంలో ఇచ్చిన వారి మాట తప్పొచ్చేమో, లోకంలో చేసిన వాగ్దానాలు తప్పొచ్చేమో, కానీ దేవుడు ఇచ్చిన వాగ్దానం మాత్రము ఏమండి మారదు. ఆయన మాట అంటే మాటే. నేను చెప్తున్నాడు, మీ హృదయములు కలవరపడనివ్వద్దు. నేను మరలా వస్తాను, నేను మిమ్మల్ని తీసుకుని వెళ్తాను. అప్పటి వరకు మీరు స్థిరంగా ఉంటాడు. అప్పటి వరకు నేను నా శాంతిని మీకు ఇస్తూ ఉన్నాను. ఏమండి? ఆ శాంతి సమాధానం ఆయన కలిగి ఉన్నాడు అంటే, ఏమండి, ఆయన కలిగి ఉన్న మనము కూడా ఆ శాంతిని వాళ్ళు కలిగి ఉంటే కనుక ఎన్ని ఉపద్రవాలు వచ్చినా, ఎన్ని తుఫాన్లు వచ్చినా, భయంకరమైన పరిస్థితులు వచ్చినా మనము తృప్తిలోని వారముగా ఉంటాము. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఏమండి? యేసయ్య వచ్చాడు. యేసయ్య ఆ యొక్క తుఫానులో ప్రయాణం చేస్తూ ఉన్నాడు. ఆ ధోనిలో ఉంది. ఆయనతో పాటు ఉన్న శిష్యులు కూడా ఉన్నారు. శిష్యులు భయపడ్డారు. యేసయ్య తుఫానుని గద్దించాడు. కాబట్టి యేసయ్య ఆల్రెడీ ఆయన మన నావలో ఉంది కనుక ఎన్ని తుఫాన్లు వచ్చినా మనం భయపడే పరిస్థితి ఉండదు. మన జీవిత నావలో ఎవరు ఉండాలి? యేసయ్య ఉండాలి. యేసయ్య ఉంటే ఎన్ని తుఫాన్లు వచ్చినా ఆయన ఒక్క మాటతో ఆయన నిమ్మలపరుస్తాడు. ఆనాడు తుఫాన్ని నిమ్మలపరిచిన దేవుడు యేసయ్యని కలిగి ఉన్న జీవితాలు వస్తూ ఉంటాయి, ఉపద్రవాలు వస్తూ ఉంటాయి. అయినప్పటికీ ఆయన మనతో ఉంటే ఎన్నైనా కూడా, బ్రహ్మా ఇదిగో నేను ఈ స్థితిలో ఉన్నాను, ఇటువంటి శోధన నన్ను ఏర్పడి చేస్తుందయ్యా, ఒకసారి నువ్వు చూడవా అంటే ఆనాడు తుఫాన్ని నిమ్మలపరిచిన దేవుడు, ఆ ధోనిలో ఉండి తుఫాన్లో నిమ్మలపరిచిన దేవుడు ఈనాడు నీ జీవితంలో ఉండి నీ జీవితాన్ని కూడా సమాధానపరచగలడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఏమంటే మొదటిది ఏం చెప్పారు? ఏమంటే మానవుడు పాపం వలన శాంతి కోల్పోయాడు కనుక ఆ కోల్పోయిన శాంతి తిరిగి కావాలి అంటే కనుక ఆ తిరిగి ఎక్కడ దొరుకుతుంది అని ప్రకటన చేశారంటే, ఎక్కడ దొరుకుతుంది? యేసుక్రీస్తు ప్రభు వారికి ఈ లోకంలోకి రావడం ద్వారా మరలా శాంతి పునరుద్ధరించబడింది. మూడవది, ఆ శాంతిని మనం ఎలా పొందుకుంటామంటే యేసుక్రీస్తు ద్వారా మాత్రమే మనకి శాంతి లభిస్తుంది. నాలుగవదిగా మనం చూసినట్లయితే ఈ శాంతి ఎప్పటి వరకు ఉంటుందంటే శాశ్వత కాలము వరకు. ఏమండి? శాశ్వత కాలము, నిత్య కాలము, శాశ్వత కాలము శాంతి మన కొరకు సిద్ధముగా ఉంది. మనం ఆలోచన చేసినట్లయితే కనుక ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము, ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 4వ వచనంలో మనం చూస్తే దేవుని స్తోత్రం. ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును. మరణము ఇక ఉండదు, దుఃఖమైనను, ఏడుపైనను, వేదనైనను ఇక ఉండదు అని దేవుడు మరి మనతో సెలవిస్తూ ఉన్నాడు. కాబట్టి
మనకు అనుగ్రహించిన శాంతి మరణము తర్వాత కూడా ఆయన దేవుడు మనతో ఎల్లకాలం కూడా ఇస్తాడు. కాబట్టి ఎల్లకాలానికి కూడా, శాశ్వత కాలానికి కూడా ఈ శాంతిని ఆయన సిద్ధపరిచి ఉన్నాడు. ఒకరోజు ఆయన వస్తున్నాడు. ఎలా వస్తున్నాడు? రాజులకు రాజుగా, ప్రభువులకు ప్రభువుగా, యూదా గోత్రపు సింహముగా ఆయన తిరిగి వస్తున్నాడు. ఆయన తిరిగి వచ్చినప్పుడు ఆయనతో కూడా, కాబట్టి ఆయనతో కూడా యుగయుగములు, కాబట్టి ఆయనతో మనల్ని ఉంచుకోబోతున్నాడు. ఆయన యొక్క సముఖంలో మనం ఉండబోతున్నాం. ఆయనతో మనము ఉండబోతూ ఉన్నాం. ఆయనతో మనం ఉన్నప్పుడు మనకేముండదట? మరణం ఉండదట. కాబట్టి ఏడుపు ఉండదట. కాబట్టి ఆకలి లేదట, దాహం లేదట. ఇప్పుడు యేసయ్య మనతో ఉన్నప్పుడు, యేసయ్యతో మనం ఉన్నప్పుడు, ఆయన వచ్చినప్పుడు మరి ఆయనతో ఉన్న ప్రజలందరికీ కూడా ఈ యుగములు కూడా ఆయనతోనే జీవించడము, మరణం ఇంకా ఉండదు. నాకై నా యేసు కట్టెను సుందరము బంగారి కన్నీరు కలకలు దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి దానికోసము ప్రతి విశ్వాసి ఎదురు చూడాలి. కాబట్టి ఈరోజు అనుభవిస్తున్న బాధ మహా అయితే మనతో ఎంతగా ఉంటుంది? మన మరణం వరకు ఉంటుందేమో. ప్రతి విశ్వాసి ఎన్నో బాధలు అనుభవిస్తూ ఉన్నారు. లోకానుసారంగా, ఎవరి కుటుంబ పరంగా ఎన్నో బాధలు అనుభవిస్తూ ఉన్నారు. అయినప్పటికీ ఇవన్నీ కూడా మనకి తాత్కాలికమే. ఒకరోజు దేవుడు రాబోతూ ఉన్నాడు. ఆయన వచ్చే పర్యాంతం వరకు మనము విశ్వాసంలో నిలకడగా ఉండేటట్లయితే, ఆయన అంగీకరించిన మనము నిలకడగా ఉండేటట్లయితే, స్థిరంగా ఉండేటట్లయితే కనుక ఆయన మనలను ఆయనతో కూడా వెంట పెట్టుకుని వెళ్ళిపోతాడు. ఆయనతో వెళ్ళిన రాజ్యంలో, ఆయన లోకంలో మనకి కన్నీరు ఉండదండి, బాధలతో, ఆకలి లేదు, దాహము లేదు. కాబట్టి తిని త్రాగు అసలే ఉండదట. మరి రాజ్యంలోకి వెళ్ళడానికి మనం స్థిరంగా సిద్ధపడి ఉన్నామా అనేది మనం పరిశీలన చేసుకోవాలి. దేవుడు ఎందుకు వచ్చాడు? శాంతి కోల్పోయిన వారి జీవితాలకు శాంతిని ప్రసాదించడానికి వచ్చాడు. ఈరోజు శాంతి కోసం ఎక్కడెక్కడో వెతికిన మనము ఈనాడే మన కోసమే, మన దగ్గరికి ఆయన వచ్చి ఉన్నాడు. ఆయనలోనే శాంతి ఉన్నది, ఆయనలోనే సమాధానం ఉన్నది, ఆయనలోనే నిత్య జీవం ఉన్నది కనుక
ఏమండి, ఆయనలో మనకి రక్షణ కూడా లభిస్తుంది. ఆ రక్షణ పొందిన మనలను నిత్య జీవానికి వారసులుగా దేవుడు మనం చేస్తూ ఉన్నాడు. నేను చెప్తాము, ఏమండి, ఆయన కలిగి ఉంటే కనుక, ఏమండి, ఆయన కుమారులుగా దేవుడు ఆయన కుమారులు అవుతామట. ఆయన కుమారులు అవుతామంటే కనుక ఆయనకున్న ఆస్తిని కూడా మనము ఏమండి స్వతంత్రించుకుంటామా? ఆ వారసత్వం మనకు వస్తుందా? దేవుని అంగీకరించిన వారు దేవుని యొక్క కుమారులు అనబడుతున్నారు. ఏమండి, దేవుని యొక్క రాజ్యము దేవుడిది. ఇప్పుడు మనం దేవుని పిల్లలము కాబట్టి ఆ రాజ్యంలో మనకు కూడా వారసత్వం అనేది ఉంటుంది. ఆ యొక్క భాగం అనేది ఉంటుంది. కాబట్టి మనము యేసయ్యను మన యొక్క జీవితాల్లోనికి, మన యొక్క కుటుంబాల్లోనికి, మన యొక్క ఇళ్లలోనికి మనము ఆహ్వానించే వారుగా ఉన్నామా? ఏమండి, ఒకవేళ ఇప్పటి వరకు శాంతి లేక సమాధానం లేక అటు ఇటు తిరిగిన నీవు ఈ రోజున మన జీవితాల్లోనికి యేసయ్యను ఆహ్వానిద్దామా? యేసయ్యను ఆహ్వానించిన నీకు శాంతి సమాధానం దేవుడు అనుగ్రహిస్తాడు. మనం ఆలోచన చేసినట్లయితే చివరిగా ఒక వాక్య భాగం చదువుకున్న కీర్తన గ్రంథము 29వ అధ్యాయం 11వ వచనం. కీర్తన గ్రంథము 29వ అధ్యాయం 11వ వచనం. యెహోవా తన ప్రజలకు సమాధానం కలిగజేసి వారిని ఆశీర్వదించను. రెండవ భాగంలో యెహోవా తన ప్రజలకు సమాధానం కలిగజేసి వారిని ఆశీర్వదించను. నీవు ఎవరి మొదట చదవబడిన మాట, ఆయన ఇష్టులైన మనుషులకు భూమి మీద సమాధానం. ఆయన ఇష్టులు అయిన మనుషులు కాబట్టి ఆ యొక్క ప్రజలకి యెహోవా తన ప్రజలకు సమాధానం కలిగజేసి వారిని ఆశీర్వదిస్తాడు. సమాధానంగా ఉంటే కనుక మనము దేనిని కూడా ఏమండి మనం తొట్టుకుపోము. సమాధానం మనలో ఉంటే, శాంతి ఉంటే మన యొక్క మైండ్ అంతా కూడా చేసే పని మీద శ్రద్ధగా చేస్తుంది. ఏమంటే ఏకాగ్రత కలిగి ఉంటాం. కాబట్టి ఒక పని ఇక్కడ చేసి ఇంకో పని అక్కడ చేసి పరిస్థితి అనేది ఉండదు. యేసయ్య ప్రజలుగా, యేసయ్యకు ఇష్టమైన ప్రజలుగా మనం ఉన్నప్పుడు యేసయ్య మనల్ని ఏం చేస్తాడట? ఆశీర్వదించి ఎవరి సమాధానం కలిగజేసి వారిని ఆశీర్వదిస్తానంటున్నాడు. ఏమండి, ఆయన పిల్లలుగా ఉన్నామా? ఏమండి, ఆయన పిల్లలుగా ఉండి ఆయన ఇచ్చే సమాధానాన్ని పొందుకుందామా? ఆయనలో గొప్ప సంపద ఉందండి. ఏమండి, ఈ లోకంలో ఉన్నవన్నీ కూడా ఈ లోకానికే పరిమితం, కానీ ఆయన ఇచ్చే సంపద పరలోకానికి కూడా మనల్ని, పరలోకంలో కూడా మనతో పాటు అది వస్తూ ఉంది. ఈ లోకంలో మనం సంపాదించింది ఏదైనా కూడా మనం ఈ లోకంలోనే విడిచి వెళ్ళిపోవాలి. కానీ మనము యేసయ్యను సంపాదించుకుంటే ఆ సంపద అంతా కూడా మనతోనే వస్తుందట. ఏమండి, ఆ సంపద ఏంటి? యేసయ్య మన సంపద. యేసు ఉంటే అన్నీ ఉన్నట్లే. ఏమండి, యేసయ్య ఉంటే మన జీవితంలో అన్నీ ఉన్నట్లే. యేసయ్య మనతో ఉంటే కనుక కొద్దులు కూడా సంతృప్తి దొరుకుతుంది. సంతృప్తిగా ఉన్నప్పుడు మనం ఏ పని మనము ఏమండి ఎక్కడా కూడా పరిగెత్తవలసిన పని లేదు. కొద్ది దాంట్లో మన సంతృప్తి మనకు ఉన్నప్పుడు, కొద్దిలోని మనము సంతృప్తిగా సమాధానంగా ఉన్నప్పుడు ఎక్కడికి తిరగవలసిన నీ ఉన్న చోట నుంచి దేవుడు నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్.